హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్ లో అమీర్ ఖాన్ కొడుకు నటించినటువంటి మహారాజ్ అనే మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కర్సన్ దాస్ అనే చిన్నపిల్లవాడు తన చిన్నతనం నుంచి ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేసి సమాధానాలు తెలుసుకుంటూ ఉంటాడు. కర్సన్ దాస్ కి 10 సంవత్సరాలు రాగానే తన అమ్మ చనిపోతుంది. ఆ తర్వాత కర్సన్ దాస్ నాన్న రెండవ పెళ్లి చేసుకోవడం వల్ల కర్సన్ దాస్ ని పై చదువుల కోసం తన మామ దగ్గరికి ముంబైకి పంపిస్తారు. ఆ టైంలో ముంబైకి ప్రెజెంట్ ఉన్న ముంబైకి చాలా తేడా ఉంటుంది. ఆ టైం అంటే 1842లో ముంబై రాజా ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి సంవత్సరం 10 పౌండ్స్ కి ముంబైని అద్దెకి ఇచ్చి ఉంటాడు. టైంలో ముంబై గుజరాత్ వైష్ణవ వర్గానికి చెందిన వ్యాపారులకు కంచుకోటగా మారి ఉంటుంది. అప్పుడు దేశం అంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉండేది. కానీ ముంబైలో మాత్రం యదునాథ్ మహారాజ్ అలియాస్ జేజే హవా నడుస్తూ ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన భవనాల్లో అన్నిటికన్నా పెద్దది ఈ జేజేదే. ఆ భవనాలకి లేదా ఆ మందిరాలకి ప్రజలు కృష్ణుడికి పూజలు చేయడానికి వస్తూ ఉంటారు. కర్సన్ దాస్ కూడా ఈ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యి చాలా పనులకు అకృత్యాలకు వ్యతిరేకంగా దాదాబాయి నౌరోజీ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన పత్రికా మాధ్యమం నుంచి తన ఆలోచనలు ప్రజలకి అందజేస్తూ అన్ని సమస్యల మీద నోరు విప్పి పోరాడుతూ ఉంటాడు. అంటే పత్రికా మాధ్యమం ద్వారా తన ఆలోచనలని సమాజంలో జరుగుతున్న ఆకృత్యాల గురించి పత్రికల్లో రాస్తూ ఉంటాడు. నిజానికి కర్సన్ దాస్ రాసే పత్రికల్ని చాలా మంది ఉద్యోగులు కూడా చదువుతూ ఉంటారు. ఒకరోజు హోలీ పండగ రోజు కర్సన్ దాస్ తన మరదలో అదేవిధంగా కాబోయే భార్య అయినటువంటి కిషోరి దగ్గరికి వెళ్లి తనకి కలర్ రాయడానికి ట్రై చేస్తాడు. కానీ కిషోరి కర్సన్ దాస్ కి సాంప్రదాయం ప్రకారం ముందుగా జేజే కృష్ణుడికి రంగు పూసిన తర్వాతనే మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంది. కానీ కర్సన్ దాస్ కిషోరికి ఉన్న ఈ మూఢనమ్మకాన్ని మానుకోమని చెప్తాడు. కానీ దానికి కిషోరి చాలా కోప్పడుతుంది. దాంతో కర్సన్ దాస్ వెంటనే తనను చూసి, సరే అయితే ఈ రోజు నుంచి నేను నీ మూఢనమ్మకాలకి అడ్డు రాను, నువ్వు నా ఆదర్శాలకి అడ్డు రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క జేజే అలియాస్ యదునాథ్ మహారాజ్ ని అందరూ కూడా శ్రీకృష్ణుడి అవతారంగా భావిస్తూ ఉంటారు. అతనికి పూజలు చేస్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు చేసే శృంగారాన్ని కూడా ఈ జేజే తన మందిరంలో చేస్తూ ఉంటాడు. హోలీ అంటే ముందుగా జేజే రంగుల్ని తాకిన తర్వాతనే జరుపుకోవాలి అనే పరంపర ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. అదే సమయంలో జేజే బయటకు వచ్చి శ్రీకృష్ణుడి విగ్రహానికి రంగుని పూసి హోలీని స్టార్ట్ చేస్తాడు. దాంతో చాలా మంది డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ హోలీని స్టార్ట్ చేసి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జేజే చూపు కిషోరి మీద పడుతుంది. వెంటనే జేజే స్వయంగా తన చేతులతో రంగును తెచ్చి కిషోరికి పూస్తాడు. అంటే దీని అర్థం జేజే కిషోరిని హోలీ రోజు చరణ సేవకి ఎంచుకున్నాడు అని అర్థం. ఈ చరణ సేవ అనే ప్రక్రియ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంది. కిషోరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జేజేకి పరమ భక్తులై ఉంటారు. కిషోరిని జేజే చరణ సేవకి ఎంచుకున్నాడు అనే విషయం తన ఫ్యామిలీ వాళ్ళకి తెలిసి చాలా సంతోషిస్తారు. కానీ జేజే చరణ సేవకి కిషోరిని ఎంచుకున్నాడు అని కర్సన్ దాస్ కు మాత్రం తెలియదు. అందువల్ల కర్సన్ దాస్ కిషోరికి రంగు పూయడం కోసం ప్రతి చోట తనని వెతుకుతూ ఉంటాడు. మరోపక్క కిషోరి జేజే మందిరానికి వెళ్లి చరణ సేవ చేయడం మొదలు పెడుతుంది. ఈ చరణ సేవను చూడడానికి చాలా మంది కవాస్ అనే యదునాథ్ మహారాజు సేవకుడికి ధనం వస్తు రూపంలో మూల్యం ఇచ్చి మరీ మందిరంలోకి వచ్చి ఉంటారు. నిజానికి జేజే చరణ సేవ పేరుతో అమ్మాయిలతో కలిసి శృంగారం చేస్తూ ఉంటాడు. దాన్ని చాలా మంది చూస్తూ ఉంటారు కూడా. కర్సన్ దాస్ కి కిషోరి జేజేకి చరణ సేవ చేస్తుంది అని తెలుసుకుని మందిరంలోని సైనిక కక్ష రూమ్ దగ్గరికి వస్తాడు. ఆ రూమ్ బయటే కవాస్ ఉంటాడు. కర్సన్ దాస్ కిషోరికి కాబోయే భర్త అని కవాస్ కి తెలియగానే వెంటనే ఆ చరణ సేవను చూడ్డానికి కర్సన్ దాస్ ని ఆ రూమ్ కిటికీ దగ్గరికి పంపిస్తాడు. పంపించే ముందు కవాస్ నవ్వుతూ కర్సన్ దాస్ ని చూసి, ఈ చరణ సేవ నువ్వు చూడ్డానికి నీకు పూర్తి హక్కు ఉంది అని చెప్తాడు. కిషోరి జేజేతో కలిసి శృంగారం చేయడాన్ని కర్సన్ దాస్ చూసిన వెంటనే చాలా కోపంతో ఆ కర్సన్ దాస్ రూమ్ లోపలికి వెళ్తాడు. చరణ సేవనికి అంతరాయం కలిగించాలి అని చూస్తాడు. కర్సన్ దాస్ ని ఆ సేవను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా పడితే అలా తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటారు. దాంతో కర్సన్ దాస్ ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి కిషోరిని తనతో రమ్మని చెప్తాడు. అప్పుడు జేజే, నువ్వు భక్తి రసాన్ని శృంగారమని అనుకుంటున్నావు
అనుకుంటున్నావు? ఇది దేవుడికి చేసే సేవ. కిషోరి, నువ్వు వెళ్ళాలి అనుకుంటే కర్షన్ దాస్ తో వెళ్ళొచ్చు అని తనకి చెప్తాడు. కానీ కిషోరి మాత్రం కర్షన్ దాస్ తో వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇలా చేయడం పెద్ద పాపం అని కిషోరి అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం కర్షన్ దాస్ ని చాలా బాధ పెడుతుంది. దాంతో కర్షన్ దాస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు కిషోరి తాను చేసింది తప్పు కాదని కర్షన్ కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ కర్షన్ మాత్రం కిషోరిని చూసి, నువ్వు చేసింది అక్షరాల చాలా తప్పు, నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి, ఏ రోజు నీ కళ్ళకి కమ్మిన అంధకార పొరల తొలగిపోతాయో ఆ రోజు ఇది తప్ప కరెక్టా, ఇది మూఢనమ్మకమా, ఇది ఒక ఆచారమా అనేది తెలుస్తుంది. ఇక నాతో నీ పెళ్లిని నేను రద్దు చేస్తున్నాను అని చెప్తాడు. దాంతో కిషోరి ఇదే విషయాన్ని ఏడుస్తూ వెళ్లి జేజేకి చెప్తుంది. అయితే జేజే కిషోరిని చూసి నవ్వుతూ, ఇది నీ మంచికే అని ఆలోచించు, భగవంతుడు నీ కోసం ఇంకేదో మంచి ఆలోచన చేసి ఉంటాడు, నువ్వు బాధపడకు, ఇక నుంచి ఆ కర్షన్ దాస్ని మర్చిపోయి నువ్వు ఇక నుంచి నా ఇష్ట సఖిగా ఉండు అని చెప్తాడు. ఆ మాట వినగానే కిషోరి జేజేని హగ్ చేసుకుంటుంది. ఆ వెంటనే జేజే కిషోరితో శృంగారం చేస్తాడు. కిషోరి ఆ తర్వాత నిద్రపోయి లేచి చూసేసరికి బెడ్ మీద జేజే ఉండడు. అప్పుడే జేజే సంధ్యాకాల హారతికి వెళ్ళాడు అని కిషోరికి తెలుస్తుంది. కిషోరి తానే జేజేకి ప్రియసఖి అని అనుకుని చాలా మురిసిపోతూ అలా ముందుకు వెళుతూ ఉండగా ఒక రూమ్ బయట జేజే పాదరక్షకుల్ని చూసిన కిషోరి ఆ రూమ్ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది. అప్పుడు జేజే వేరే అమ్మాయితో, నువ్వు ఇక్కడి నుంచి నా ఇష్ట సఖిగా ఉంటావా అని అంటాడు. ఆ మాట విన్న కిషోరి ఆ తలుపుల దగ్గర నుంచి లోపలికి చూడగా లోపల వేరే ఎవరో అమ్మాయి కాదు, కిషోరి చెల్లి ఉంటుంది. అప్పుడు కిషోరి కళ్ళకు ఉన్న పొరలన్నీ పోయి లోపలికి వచ్చి, జేజే భగవంతుడు కాదు, అమ్మాయిల్ని చరణ సేవ పేరుతో అనుభవించే నీచుడు అని తెలుసుకుని తన చెల్లిని తనతో ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు కిషోరి చెల్లికి మాత్రం తన అక్క తనను చూసి ఈర్ష్య పడుతుంది. ఎందుకంటే జేజే నన్ను ఇష్ట సఖి అన్నాడు కదా, అందుకే నా అక్కకి ఇలా ఈర్ష్యగా ఉందేమో అనుకుంటుంది. కిషోరి మాత్రం ఏడుస్తూ తన చెల్లికి అంతా చెప్పి కర్షన్ దాస్ నాతో పెళ్లిని రద్దు చేశాడు అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు కిషోరి చెల్లి కిషోరిని చూసి, నువ్వు బాధపడకు, కర్షన్ బావ నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది. మరోవైపు కర్షన్ కిషోరితో పెళ్లిని రద్దు చేసుకున్నందుకు కర్షన్ మామ కర్షన్ ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే కర్షన్ చేసిన పని వల్ల వాళ్ళ పొరువు పోతుంది అని అలా చేస్తాడు. ఆ తర్వాత కర్షన్ దాస్ నవరోజీ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులతో ఉంటూ ఉంటాడు. అదే సమయంలో మరోవైపు జేజేని కలవడానికి లీలావతి అనే ఒక అమ్మాయి తన అన్నతో కలిసి వస్తుంది. నిజానికి జేజే చరణ సేవ పేరుతో లీలావతిని కూడా అనుభవించి ఉంటాడు. అందువల్ల ఇప్పుడు లీలావతి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. లీలావతి తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలి అని అనుకోదు. దాంతో జేజే, ఏం బాధపడకండి, కడుపు తీసే కొంతమంది డాక్టర్స్ నాకు తెలుసు, అక్కడికి పంపిస్తాను మిమ్మల్ని అని చెప్తాడు. ఆ మాటలు విన్న లీలావతి అన్న జేజేని చంపడానికి ముందుకు రాగా జేజే మనుషులు అతన్ని పట్టుకుంటారు. దాంతో లీలావతి జేజే కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. జేజే వెంటనే లీలావతిని ఓదార్చి తనకి ఒక లడ్డుని తినిపిస్తాడు. ఆ లడ్డు తిన్న తర్వాత లీలావతి ఆరోగ్యం పాడవుతుంది. అర్ధరాత్రి వర్షం పడుతూ ఉండగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న లీలావతిని తన అన్నని చూసిన కర్షన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే మందిరంలో నుంచి కొందరు మనుషులు వచ్చి లీలావతిని తన అన్నని లోపలికి లాక్కుని వెళతారు. ఆ తర్వాత ఆ మందిరం మెయిన్ డోర్స్ క్లోజ్ అవుతాయి. కర్షన్ వచ్చి చూసేసరికి అన్న చెల్లెళ్ళు అక్కడ ఉండరు. ఆ తర్వాత కర్షన్ లాల్వంత్ మహారాజ్ ని కలుస్తాడు. ఆ లాల్వంత్ మహారాజ్ కర్షన్ ని చూసి, ఆ బంగ్లాలో ఇలాగే ఎంతో మంది బాధపడి ఉంటారు, అది తెలిసిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేం, ఎందుకంటే జేజే ఆ బంగ్లా ద్వారా చాలా మనీని సంపాదిస్తున్నాడు, అలాగే అతని మీద భక్తులకి ఉన్న నమ్మకం అతన్ని చాలా శక్తివంతుణ్ణి చేసింది, అందువల్ల అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు, ఒకవేళ నువ్వు అనుకుంటే నీ పత్రికలో ఇదంతా రాసి అతనికి బుద్ధి వచ్చేలాగా చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు కర్షన్ దాస్ కి కిషోరి బావిలో పడి చనిపోయింది అనే విషయం తెలుస్తుంది. కానీ అంతకంటే ముందే నారోజీ బాయి కర్షన్ కి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే కిషోరిని క్షమించాలి అనుకుని ఉంటాడు. కానీ అప్పటికే ఇదంతా జరిగిపోయి ఉంటుంది. కిషోరిని చూసి కర్షన్ తనని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. చనిపోక ముందే కిషోరి కర్షన్ కి ఒక లెటర్ ని రాసి ఉంటుంది. ఆ లెటర్ ని కిషోరి చెల్లి తెచ్చి కర్షన్ కి ఇస్తుంది. ఆ లెటర్ లో కిషోరి, నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాను, నా చావుకి ప్రతీకారంగా జేజేని అస్సలు వదిలిపెట్టకు, అతని నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచెయ్యి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత కర్షన్ దాస్ నారోజీ బాయ్ పర్యవేక్షణలో ఒక కొత్త పత్రికా సంస్థని స్టార్ట్ చేస్తాడు. దాని పేరు సత్యప్రకాశ్ అని పేరు పెడతాడు. సత్యప్రకాశ్ లో ముందుగా కర్షన్ దాస్ మొదటి వార్తా పత్రికని జేజే
జేజేకి వ్యతిరేకంగా రాసి ప్రింట్ చేస్తాడు. కానీ ఆ వార్తాపత్రిక ప్రజలకు అందే లోపే వాటిని జేజే దొంగలించి కాల్చేస్తాడు. ఎందుకంటే తన గురించి ఎవరికి తెలియకూడదు అని, కర్సన్ దాస్ చేసింది తప్పు అని. ఆ కర్సన్ దాస్ క్షమాపణ చెప్పే వరకు ఆ బిల్డింగ్ డోర్స్ అసలు ఓపెన్ చెయ్యము అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయం ప్రకారం అక్కడ ప్రజలు కృష్ణుడికి పూజ చేసిన తర్వాతనే తింటూ తాగుతూ ఉంటారు. అలా చేస్తే ప్రజలే కర్సన్ దాస్ ని తన దగ్గరకి క్షమాపణ కోరమని పంపిస్తారు అని జేజే ప్లాన్ చేసి ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ హవేలీ అదే ఆ మందిరం ద్వారాలని మూసివేసినందుకు జనాలందరూ కూడా అక్కడ గుమికూడి ఉంటారు. అదే సమయంలో అక్కడికి కర్సన్ దాస్ ఒక కృష్ణుడి ఫోటోని తీసుకుని వచ్చి అందరినీ శాంతింపపరిచి, నేను జేజేకి వ్యతిరేకంగా రాస్తున్నాననే కోపంతోనే జేజే ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ అతనికి నాతో ప్రాబ్లం ఉంటే నన్ను లోపలికి రానివ్వకుండా ద్వారాలని మూసేయాలి. కానీ మధ్యలో మీరేం చేశారు? ఇదంతా చేయవలసిన అవసరం కూడా లేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. అతడే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని చెప్పాడు. అదే నిజమైతే భగవంతుడు ఆ హవేలీ అదే ఆ మందిరంలోనే కాదు, ఈ చెట్టు కింద ఉన్న ఫోటోలో కూడా ఉంటాడు. ఏం మనం ఈ దేవుడికి పూజలు చెయ్యలేమా అని అంటాడు. ఆ మాటలు విని ఒక అమ్మాయి విజిల్ కొట్టి అవును అని సమాధానం చెప్తుంది. అలాగే అందరూ కూడా కర్సన్ మాటలను నమ్మేలాగా చేస్తుంది. ఆ అమ్మాయి పేరు దమయంతి. దమయంతికి కర్సన్ దాస్ రాసే రచనలు, తను రాసే వార్తలతో పాటు కర్సన్ దాస్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ తర్వాత హారతి ప్లేట్ ని దమయంతి కర్సన్ కి ఇస్తుంది. దాంతో కర్సన్ అందరితో కలిసి కృష్ణుడికి హారతనిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా జేజే ఆ మందిరం లోపల నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దమయంతి కర్సన్ ఆఫీస్ కి వచ్చి పని అడుగుతుంది. తన చదువు తెలివితేటలను చూసిన కర్సన్ దమయంతికి పని కూడా ఇస్తాడు. ఆ తర్వాత కర్సన్ దాస్ మళ్ళీ ఎలాగో అలా జేజే గురించి నిజ స్వరూపాన్ని వార్తా పత్రికల్లో ప్రచురించి ఆ పత్రికల్ని కూరగాయల కింద పెట్టి ప్రజలకి చేరేలాగా చేస్తాడు. జేజే గురించి నిజ స్వరూపం అందరికీ తెలిసిన తర్వాత అందరూ కూడా కర్సన్ గురించి గొప్పగా మాట్లాడుతూ పొగుడుతూ ఉంటారు. అయితే ఈసారి కర్సన్ ఇలా చేసి తన గురించి పత్రికల్లో ప్రచురించి అందరికీ చేరేలాగా చేశాడు అని కనీసం జేజేకి అలాగే జేజే మనుషులకు కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా జేజే అసలు నిజ స్వరూపం తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు జేజే ఒక అమ్మాయిని చరణ సేవకి ఎంచుకుంటాడు. కానీ ఆ అమ్మాయి అమ్మ మాత్రం తనకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి తీసుకుని వెళ్లిపోతుంది. అంటే దాని అర్థం ప్రజలందరూ మేలుకోవడం ప్రారంభించి ఉంటారు. అలాగే ప్రజల కళ్ళ ముందు ఉన్న పొరలన్నీ కూడా తొలగిపోయి ఉంటాయి. ఇదంతా చూసిన జేజే చాలా కంగారు పడిపోతాడు. ప్రజలందరూ కూడా తనకి ఎదురు తిరుగుతున్నారు అని జేజే చాలా భయపడుతూ ఏ దారి లేక తన పరువును తీస్తున్నాడు అని కర్సన్ దాస్ మీద పరువు నష్టం దావా వేసి జరిమానా కట్టాలి అని జేజే కోర్టుని ఆశ్రయిస్తాడు. 50,000 కట్టమని జరిమానా విధిస్తాడు. ఆ టైంలో 50,000 అంటే అది కోట్లతో సమానం అన్నమాటే. ఇది ఇలా ఉండగా దమయంతి కర్సన్ ని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. కానీ దానికి కర్సన్ ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పుడు కర్సన్ ఓన్లీ తన లక్ష్యం కోసం మాత్రమే పని చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ కేసు గురించి కర్సన్ కి తెలియగానే జేజేని క్షమాపణ అడగకుండా ఈ కేసు కోసం పోరాడాలి అని కర్సన్ డిసైడ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు కర్సన్ దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి అలా డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత కర్సన్ జేజేని చూసి ఒకవేళ నేను ఈ కేసుని ఓడిపోయినా మీకు జరిమానా కట్టడానికి నా దగ్గర అంత డబ్బులు లేదు, నేను జైలుకి వెళ్ళడం ఖాయం, దానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని చెప్పడానికి కొంతమందిని కర్సన్ ఒప్పిస్తాడు. కానీ వాళ్ళు ఆ తర్వాత సాక్ష్యాల్ని చెప్పడానికి ముందుకు రారు. ఎందుకంటే జేజే వాళ్ళ ఫ్యామిలీస్ ని చంపేస్తా అని బెదిరించి ఉంటాడు. జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరో రావడం లేదు అని కర్సన్ చాలా బాధపడుతున్న సమయంలో జేజే చేస్తున్న పనులకు విసిగిపోయి జేజే వైఫ్ కర్సన్ దాస్ దగ్గరికి వచ్చి ఒక అడ్రస్ పేపర్ లో రాసిచ్చి జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఈ అడ్రస్ లో ఉన్నారు, మీరు వెళ్లి కలవండి అని కర్సన్ కి చెప్తుంది. ఆ వెంటనే కర్సన్ ఆ అడ్రస్ కి వెళ్లి చూడగా అక్కడ లీలావతి మరియు తన అన్న ఉంటారు. నిజానికి ఆ రోజు జేజే మనుషులు లీలావతిని తన అన్నని హవేలీ లోపలికి ఈడ్చుకుని వెళ్లారు కదా. అంతకంటే ముందే జేజే కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి లీలావతికి ఒక లడ్డుని తినిపించి ఉంటాడు. ఆ లడ్డులో బిడ్డను చంపే మందు పెట్టి ఉంటాడు. దానివల్ల లీలావతి ప్రాణాలకే ముప్పుగా ఉంటుంది. అయితే అదే సమయంలో జేజే వైఫ్ లీలావతి కడుపులో నుంచి ఆ విషపూరితమైన మందుని ఉప్పు నీళ్లు తాగించి బయటికి కక్కిస్తుంది. ఆ తర్వాత జేజే వైఫ్ నే వాళ్ళని ఒక అడ్రస్ లో దాచిపెట్టి ఉంటుంది. జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లీలావతి మరియు తన అన్నయ్య ఒప్పుకుంటారు. ఎందుకంటే లీలావతి కడుపులో జేజే బిడ్డ ఉంటుంది. తనకి
న్యాయం జరగాలి అని లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత కర్సన్ దాస్ లీలావతికి మరియు తన అన్నయ్యకి జేజే హాని కలిగించకుండా ఉండడం కోసం ఒక సీక్రెట్ ప్లేస్ కి పంపిస్తాడు. కానీ జేజే మనుషులు ఎలాగో అలా లీలావతిని మరియు తన అన్నయ్యని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ హవేలీకి తీసుకుని వస్తారు. ఎందుకంటే జేజే కర్సన్ ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత జేజే కర్సన్ ని పిలిపించి కోర్టులో కంటే ముందే క్షమాపణ అడుగు, అంతా సెటిల్ చేద్దామని అంటాడు. కానీ కర్సన్ అందుకు ఒప్పుకోడు. దాంతో జేజే నేను కవాస్కి లీలావతికి పెళ్లి చేశాను, లీలావతికి ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళను కూడా చూసుకోవాలి కదా, లీలావతి కడుపులో పెరుగుతున్నది కవాస్ బిడ్డ అని కర్సన్ తో చెప్తాడు జేజే. అయితే లీలావతి అన్నను మాత్రం జేజే చంపేసి ఉంటాడు. అందువల్ల ఇప్పుడు జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. ఫైనల్ గా కోర్టు హీరింగ్ డేట్ వస్తుంది. అప్పుడు జేజే చాలా హంగు ఆర్భాటాలతో తన సింహాసనంతో సహా కోర్టుకి వస్తాడు. అందరూ జేజే పేరుకి జేజేలు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత ముందుగా కర్సన్ లాయర్ జేజేకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ని కోర్టు బోన్లోకి పిలుస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ జేజేకి ఒక రోగం ఉంది, నేను ఆ రోగానికి మందులు ఇస్తూ ఉంటాను, ఈ రోగం చాలా మంది మహిళలతో సంభోగం చేస్తే వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత జేజే లాయర్ కర్సన్ ని కోర్టు బోన్ లోకి పిలుస్తాడు. అప్పుడు కర్సన్ దాస్ మాట్లాడుతూ ఈ జేజే బాబా భగవంతుడు అనే పేరుతో, అదే విధంగా చరణ సేవ అనే పేరుతో అమ్మాయిలతో శృంగారాన్ని చేస్తున్నాడు. ఇదంతా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. చాలా మంది ఆడవారు మగవారు ఇదంతా తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. చాలా మంది మగవారు జేజే పాపాన్ని దాచిపెట్టడం కోసం జేజే వల్ల కలిగిన సంతానానికి తన పేరుని పెట్టుకుని పోషిస్తున్నారు. మీరందరూ ఇలాగే ఉంటే ఇలాంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగానే చరణ సేవ జరుగుతూనే ఉంటుంది. అలాగే జేజే ఎంగిలిని ప్రసాదం అని చెప్పి మీకు ఇస్తారు అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. కర్సన్ దాస్ మాటలు చాలా మందిని మారుస్తాయి. దాంతో చాలా మంది మహిళలు జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తారు. ఈ విధంగా ఈ కేసుని జేజే ఓడిపోతాడు. జేజే కోర్టు నుంచి బయటికి రాగానే ఎవ్వరూ కూడా జేజేని అస్సలు పట్టించుకోరు. అంటే ప్రజలకి జేజే ఒక దేవుడు అనే నమ్మకం ఈ రోజుతో తొలగిపోయి ఉంటుంది. అదే విధంగా తన అక్క ఆత్మకి శాంతి కలిగింది అని కిషోరి చెల్లి కూడా చాలా సంతోషిస్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. నందినికి రేప్ జరగడంతో తనకు సహాయం చేయమని చైర్మన్ దగ్గరకు వెళ్ళగా చైర్మన్ ఏం చెప్పాడు, ఎందుకు ఆ తర్వాత రోజు నందిని చనిపోయింది, నందినికి న్యాయం చేయడం కోసం హీరో మరియు నందిని నాన్న ఏం చేశారు, ఈ ప్రాసెస్ లో కోర్టు ఎందుకు హీరోకి 6 నెలల జైలు శిక్షను విధించింది, చివరికి నందినికి న్యాయం జరిగిందా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి పీటీ సార్ మూవీ. ఈ తమిళ్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.